ట్రంప్ కాయిన్ షేక్ చేస్తోంది. కొన్ని గంటల వ్యవధిలో 300% విలువ పెరిగింది. 2 రోజుల క్రితం ట్రంప్ కాయిన్ ను డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రారంభ ధర $500 నుంచి 7,900కు చేరుకుంది. మదుపర్లు భారీగా పెట్టుబడి పెట్టడంతో విలువ అమాంతం పెరిగింది. $6.75 బిలియన్ పీక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కు ట్రంప్ కాయిన్ చేరుకుంది. వాల్యూ భారీగా పెరిగి నిన్న అర్ధరాత్రి పడిపోయింది. మళ్లీ అమాంతం విలువ పెరిగింది. అయినా ట్రంప్ కాయిన్ ను మదుపర్లు విక్రయించడం లేదు. ప్రమాణ స్వీకారం చేసే సమయానికి భారీగా పెరగొచ్చని అంచనాలిస్తున్నాయి. కాయిన్ కొనే ముందు ఫైనాన్షియల్ రిస్క్ ను దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇక మా అసోసియేట్ ఎడిటర్ రాజు పూర్తి సమాచారం అందిస్తారు. రాజు. రైట్ శ్రీదేవి, మొత్తానికి ప్రస్తుతానికి ట్రంప్ కాయిన్ అనేది క్రిప్టో మార్కెట్ని ఊపేస్తుందని చెప్పుకోవచ్చు. ర్యాకెట్ లాగా ట్రంప్ కాయిన్ వాల్యూ పైకి వెళ్తూ ఉండడంతో మదుపర్లు పెద్ద సంఖ్యలో దీని మీద పెట్టుబడి కూడా పెడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇవాళ రాత్రి అంటే భారత కాలం ప్రమాణం ప్రకారం ఇవాళ రాత్రి ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో 2 రోజుల ముందు అంటే నిన్న ఉదయం ట్రంప్ కాయిన్కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. అంతేకాకుండా ఇండియాతో పాటు వివిధ దేశాల్లో ట్రంప్ కాయిన్ అంటే ట్రంప్ మీమ్ కాయిన్ అంటాం దీన్ని. సో ఈ ట్రంప్ మీమ్ కాయిన్ని అధికారికంగా అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా కూడా దీని మీద అంచనాలు పెరగడంతో $500 ప్రారంభ ధర అంటే అంతకు మించే తక్కువే ప్రారంభ ధర ఉంది. అయితే అది నిన్న రాత్రి దాదాపుగా కూడా 12 గంటలు నిన్న అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో దాదాపు $7,900 స్థాయికి చేరుకొని ఆ తర్వాత మళ్ళీ పడిపోయింది. ఇవాళ వేకుజామున 4 గంటల వరకు కూడా 3,000 వరకు కూడా అది విలువ పలికినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి మళ్ళీ అది ఊపందుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మళ్ళీ 6,300కి ప్రస్తుతానికి ఆ ట్రంప్ కాయిన్ వాల్యూ కూడా పలుకుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు 300% దీని వాల్యూ పెరగడంతో మదుపర్లు పెద్ద సంఖ్యలో దీని మీద పెట్టుబడి పెట్టేందుకు కూడా ఆసక్తి చూపించినటువంటి రాజు ఒకసారిగా 500 నుంచి $709 అంటే దాదాపు 300% అంటే అసలు మాటలు కాదు. బట్ ఎందుకు భారీగా మదుపర్లు ఇంత భారీగా పెట్టుబడులు పెట్టడానికి కారణం ఏంటి? అండ్ ట్రంప్ ప్రమాణ స్వీకార నేపథ్యంలోనే ఈ పెట్టుబడులు ఇంతగా ఊపందుకోవడానికి ఎనీథింగ్ రీజన్? వాస్తవంగా అయితే ట్రంప్ ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి ట్రంప్ కాయిన్ ప్రవేశపెట్టే సందర్భంలో ఆయన అధికారికమైనటువంటి హ్యాండిల్లో ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. తన పరిపాలనకు అద్దం పట్టేలా ఈ ట్రంప్ మీమ్ కాయిన్ వాల్యూ ఉండబోతోంది అనేటటువంటి ఒక మాటను ఆయన అక్కడ ప్రస్తావించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా చాలా వరకు కూడా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తే ఖచ్చితంగా చాలామంది అనేక అంచనాలు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ అంచనాల నేపథ్యంలో ఇప్పటివరకు కూడా క్రిప్టో కాయిన్స్ అనేకం ఉన్నాయి. కానీ ఒక దేశ అధ్యక్షుడి పేరుతోటి ఒక కాయిన్ రావడం, అది కూడా క్రిప్టో కాయిన్ అయినటువంటి నేపథ్యంలో దీని మీద అంచనాలు భారీగా పెరిగినటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా ఆయన ఇప్పటికే అమెరికన్లకు సంబంధించి అంటే యుఎస్ఏలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి వాళ్ళ అభిరుచులు ఆశయాలకు అనుగుణంగా ఖచ్చితంగా పాలన ఉండబోతోందని చెప్పినటువంటి నేపథ్యంలో సో ట్రంప్ మీద ఉన్నటువంటి ప్రజా మద్దతు నేపథ్యంలో ఈ కాయిన్కి సంబంధించినటువంటి వాల్యూ కూడా పెరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు 300% పెరగడం అనేది ఆషామాషి అయినటువంటి విషయం కాదు. గతంలో మనం చూసాం క్రిప్టో కాయిన్ ఏ స్థాయిలోకి పెరిగింది, దాని వాల్యూ ఈరోజు ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది కూడా మనం చూస్తున్నాం. మరి అదే స్థాయిలో ట్రంప్ కాయిన్ ఉండబోతోంది అని చెప్పేసి తొలుత మదుపర్లు కూడా భావించారు. కాబట్టి భారీ ఎత్తున పెట్టుబడి పెట్టారు. అంటే ఇప్పటివరకు కూడా మనకున్నటువంటి సమాచారం మేరకు 87% మంది ఇంకా బయర్లుగానే ఉన్నారు. కేవలం 13% మంది మాత్రమే సేల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకు మార్కెట్కి సంబంధించినటువంటి అంచనాలను బట్టి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మార్కెట్ క్యాపిటలైజేషన్లో కూడా ఈ ట్రంప్ కాయిన్ వాల్యూ చాలా భారీ ఎత్తున కూడా పెరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇందాక మీరే చెప్పారు ఏ స్థాయిలో పెరిగింది అనేది. అంటే $6.75 బిలియన్ క్యాపిటలైజేషన్కి ఈ ట్రంప్ కాయిన్ చేరుకున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే భారీగా పెరుగుతూ ఉండడం. అయితే నిన్న రాత్రి నుంచి ఫ్లక్సేషన్ రావడం అంటే అప్పటి వరకు కూడా అమాంతం పెరిగింది. అక్కడ కూడా తగ్గుదల లేకుండా దాదాపు $7,900 వరకు కూడా ఎక్కడా తగ్గుదల లేకుండా మార్కెట్ సూచీలో పైకి వెళ్ళినటువంటి పరిస్థితులు చూసాం. కానీ ఒక్కసారిగా నిన్న మిడ్ నైట్ నాకు తెలిసి 12-1 గంట సమయానికి దాని విలువ 3,000కి పడిపోయింది. సో ఈ 3,000కి పడిపోయిన నేపథ్యంలో మదుపర్లు కాస్త ఆందోళన చెందినప్పటికీ కూడా ఇవాళ ఉదయానికి మళ్ళీ అది 6,700 వరకు కూడా ప్రస్తుతానికి ట్రేడ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఇది మరింత పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ ఈ ఫినాన్షియల్ రిస్క్ని గుర్తెరిగి అంతేకాకుండా దాన్ని మైండ్లో పెట్టుకొని
దీనిలో పెట్టుబడి పెడితే బాగుంటుంది అని చెప్పేసి కూడా నిపుణులు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు తొలిసారి ఆయన ప్రసంగించిన తర్వాత, అంటే అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ప్రసంగంలో ఉండేటటువంటి అంశాలు కూడా ఈ ట్రంప్ కాయిన్ మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మదుపర్లు దానికోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజు, అంటే ఇక ముందు కూడా ఇంకా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇటు 300% పెరిగింది అంటే ఆఫ్టర్ ప్రమాణ స్వీకారం అండ్ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకెంత శాతం వరకు పెరగవచ్చు? దీనిపైన ప్రత్యేకించి నిపుణులు ఏమంటున్నారు? అంటే వాస్తవంగా మీమ్ కాయిన్స్ అనేవి అమాంతం ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఆ తర్వాత పడిపోయినటువంటి దాఖలాలు గతంలో అనేక రకాలైనటువంటి క్రిప్టో కరెన్సీస్లో మనం చూసాం. ఈ మీమ్ కాయిన్స్ అనేవి ఆ సందర్భాన్ని బట్టి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత పరిస్థితులను బట్టి మార్కెట్లో ఒకసారిగా దూసుకెళ్ళిపోవడం, ఆ సందర్భంలో ఎవరైతే అంటే తక్కువ ధరలో ట్రేడ్ అవుతున్నప్పుడు ఎవరైతే పట్టుబడి పట్టారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు లాభం పొందినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న 7,900కి పోయినటువంటి క్రమంలో 5,000 దగ్గర ఎవరైతే కొనుంటే నిన్న రాత్రి 3,000కి పడిపోయినటువంటి పరిస్థితి. సో వాళ్ళకి అంత ఆదాయం వచ్చేటటువంటి అవకాశం లేవు. కానీ 500 రూపాయలు 500 కంటే తక్కువగా ఉన్నప్పుడు ఎవరైతే కొనుగోలు చేసి ఉంటారో వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళు దాదాపు 10ంతలకు పైచిలకు ప్రస్తుతానికి వాళ్ళు ఆదాయంలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే 5,000కు మించి కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి నేపథ్యంలో సో వాళ్ళందరూ కూడా మేలు జరిగేటటువంటి పరిస్థితి. సో ఎప్పుడు కూడా మీమ్ కాయిన్స్ని మనం పెట్టుబడిగా మనం చూడలేము. ఎందుకంటే ట్రంప్ కాయిన్ మీమ్ కాయిన్గా ప్రస్తుతానికి అధికారికంగా పేర్కొన్నటువంటి నేపథ్యంలో సో దీన్ని పెట్టుబడిగా, అంతేకాకుండా భవిష్యత్తులో పెరుగుతుంది అనేటటువంటి అంశాన్ని మాత్రం ఎవరు నిపుణులు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ని బట్టి, అంతేకాకుండా ఒక వ్యక్తి తీసుకునేటటువంటి నిర్ణయాలను బట్టి. అంటే ఈ మీమ్ కాయిన్ అనేది ఎవరికి సంబంధించింది? ట్రంప్కి సంబంధించినటువంటి కాయిన్. సో ట్రంప్కి సంబంధించి ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలు, అంతేకాకుండా ఆయన పరిపాలనకు సంబంధించినటువంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో ఇది మార్కెట్ని ముందుగా అంచనా వేయడం అనేది చాలా కష్టతరమైనటువంటి అంశం. గతంలో మీమ్ కాయిన్స్ భారీగా వెళ్ళడం, ఒక్కసారిగా పడిపోయినటువంటి సందర్భాలు, కొంతమంది వేల కోట్లు కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ట్రంప్ కాయిన్ విషయంలో కూడా అలా జరుగుతుందని చెప్పలేం. అలాగని చెప్పేసి ఇదేదో రాకెట్ లాగా దూసుకెళ్తుందని చెప్పేసి ప్రజలను కూడా ఒక రకంగా ఆశకు గురి చేసేటటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే నిపుణులు ఏం చెప్తూ ఉన్నారంటే మార్కెట్ని అంచనా వేస్తూ ట్రంప్ కాయిన్కి సంబంధించి వచ్చేటటువంటి మార్కెట్ న్యూస్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ట్రేడింగ్ చేసేటటువంటి ట్రేడర్స్కి కంపల్సరీ మార్కెట్లో వచ్చేటటువంటి న్యూస్ అనేది పరిగణలోకి తీసుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు ట్రేడింగ్. సో ఈ నేపథ్యంలోనే ట్రంప్కి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి, అంతేకాకుండా పరిపాలనకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ఏమున్నాయి, ఎస్పెషల్లీ ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి నిర్ణయాలు ఏమున్నాయి. సో వీటితో పాటు ఎస్పెషల్లీ అక్కడ ఉన్నటువంటి పరిపాలనాపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ కాయిన్ పెరుగుతుందా లేదా అనేటటువంటి ఒక అంచనా వేసేటటువంటి అవకాశం ఉన్నాయి. అదే ఇతర పెయిర్స్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫారెక్స్ ట్రేడింగ్ కావచ్చు, అంతేకాకుండా ఆప్షన్ ట్రేడింగ్ దగ్గరకు వచ్చేసరికి మార్కెట్ ట్రెండ్ను బట్టి, సూచీలను బట్టి అది భవిష్యత్తులో పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఈజీగా అంచనా వేయొచ్చు. కానీ ఇలాంటి మీమ్ కాయిన్స్ అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పేరుతో వచ్చినటువంటి కాయిన్ కాబట్టి దీన్ని భవిష్యత్తులో అంచనా వేయడం అనేది మాత్రం నిజంగా కష్టతరమైనటువంటి అంశం అని చెప్పొచ్చు. రాజు, అంటే అర్ధరాత్రి వరకు ఒకసారిగా పడిపోయిన వాల్యూ ఒక్కసారిగా ఇప్పుడు 300% పెరిగింది, 6,000-7,900 రూపాయల వరకు వచ్చింది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఈ 2-3 రోజుల్లో కూడా ఇంకా మదుపర్లు ఎక్కువగా పెట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? లేదు, మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఒకసారి పెరుగుతాయి, అదేవిధంగా అంతే అమాంతంగా పడిపోతాయని అంటున్నారు. బట్ ఈ 2-3 డేస్ ఆఫ్టర్ ప్రమాణ స్వీకారం తర్వాత కూడా కొంతవరకు పెరిగే అవకాశాలు ఉన్నాయా? మదుపర్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే దీని మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే క్రిప్టోకి సంబంధించినటువంటి కరెన్సీ తర్వాత ట్రంప్ కాయిన్ ఈరోజు ట్రెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు కూడా జియో కాయిన్ రాబోతుంది అని చెప్పేసి భారీ ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది ఇండియాలో. సో ఈ నేపథ్యంలోనే ఇలాంటి మీమ్ కాయిన్స్కి సంబంధించి ప్రస్తుతం మీరు చెప్పినట్టు మదుపర్లు భారీ సంఖ్యలో, అంటే ఇందాక మనం చెప్పాం దాదాపు 7.25 బిలియన్లకు సంబంధించినటువంటి మార్కెట్ క్యాపిటలైజేషన్లో దూసుకుపోతుంది ట్రంప్ కాయిన్. మరి ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో పెరుగుతూ తగ్గుతుంది. కాబట్టి అంటే ఇక్కడ ఏంటంటే మీమ్ కాయిన్ భారీగా తగ్గి పెరిగి ఒక్కసారిగా పడిపోతే, అంటే పతనం చెందితే, అంటే ప్రారంభ ధర కంటే తక్కువగానే వచ్చి పడిపోతే, అంటే ఎప్పుడైతే లాస్లో ట్రేడ్ అవుతుంటే ఖచ్చితంగా దీనివల్ల ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి భవిష్యత్తులో చెప్పొచ్చు. కానీ ఇప్పుడు లాస్లో ట్రేడ్ కావట్లేదు. దాదాపు 500 రూపాయలు ప్రారంభ ధర మనం అనుకున్నప్పటికీ కూడా ఈరోజు 6,700 రూపాయలు, అంటే దాదాపు పెట్టుబడి పెట్టినటువంటి ఒక్క కాయిన్ కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి దాదాపు 5,200కు పైచిలకు ఆదాయం
ఆదాయంలో ఉన్నారు. అంటే వాళ్ళు పెట్టిన దానికంటే దాదాపు 10 ఎక్కువగా ఆదాయంలో ట్రేడ్ అవుతుంది. అంటే ఎంత తగ్గినా కూడా, అంటే నిన్న కింది స్థాయికి అంటే కనిష్టమైనటువంటి స్థాయికి పడిపోయింది 3150 అనుకుంటాను బహుశా ఇండియన్ రూపీస్లో. సో ఈ 3150 అయినప్పటికీ కూడా దాదాపు 6 ఇంతలు, అంటే 500కి పోల్చుకుంటే మనం 6 ఇంతలు వాళ్ళకి ఆదాయంలోనే ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే భవిష్యత్తుని కొద్ది గొప్ప అంచనా వేయచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా అంటే ట్రంప్ మీద ఈరోజు అనేక రకాలైనటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, అంతేకాకుండా కొన్ని అనుబంధంగా అంటే ఆ దేశానికి సంబంధించినటువంటి ఇతర మిత్ర దేశాలు అవుతున్నాయి, ఇవన్నీ కూడా చాలా అంచనాలు పెట్టుకున్నాయి ట్రంప్ మీద. అంతేకాకుండా ట్రంప్ కూడా చాలా ఇబ్బందులు పడి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ఎందుకంటే గతంలో మనం చూసి ఆయన మీద హత్యాయత్నం జరిగినటువంటి పరిస్థితులు చూసాం. అంతేకాకుండా ఆయన మీద అనేక రకాలైనటువంటి కేసులు పెట్టారు. ఆ సందర్భంలో దాదాపుగా కూడా ట్రంప్ కథ ముగిసిపోయిందని అందరూ కూడా భావించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా దాన్ని అన్నింటినీ కూడా ఆయన ఛేదించి మళ్ళీ ఈరోజు అమెరికా అధ్యక్షుడిగా అనూహ్యమైన అంతేకాకుండా తిరుగులేని విజయాన్ని ఆయన సొంతం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ పరిస్థితులన్నీ కూడా కంపల్సరీ ట్రంప్కి సంబంధించినటువంటి కాయిన్ మీమ్ కాయిన్ ఏదైతే ఉందో దీని మీద కంపల్సరీ పడేటటువంటి అవకాశాలు. అంటే ఈరోజు 6700కి ట్రేడ్ అవుతుంది, రేపు 10,000కి వెళ్ళొచ్చు, ఆ తర్వాత మళ్ళీ 6,000 కూడా పడిపోవచ్చు. కానీ మదుపర్లకు సంబంధించి పెట్టేటటువంటి వాళ్ళు దాని మీద సరైనటువంటి అవగాహన ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చెప్పేటువంటి సందర్భంలో సో ట్రంప్ కాయిన్ పెరిగిపోతుందని మనం చెప్పినా కూడా కొంతమంది తెలిసి తెలియని లేకపోతే కొత్తగా ట్రేడింగ్లోకి వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువగా దాని మీద కానీ ఫోకస్ పెట్టారు అంటే ఖచ్చితంగా ఇది ఒక లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కంపల్సరీ ఎవరైనా సరే ట్రేడింగ్ చేయాలి, లేదు క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి మార్కెట్ అనాలిసిస్ తెలిసి ఉండాలి. సో ఈ మార్కెట్ అనాలిసిస్తో పాటు ట్రేడింగ్ చేసేటువంటి సందర్భంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా వాళ్ళు పాటించి సరైనటువంటి అవగాహన, భవిష్యత్తుకు సంబంధించినటువంటి మార్కెట్ స్థితిగతులను అంచనా వేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటే తప్ప వీటిలో పెట్టుబడి పెట్టాలి అనేటువంటి అంశాన్ని నిపుణులే మనమే కాదు నిపుణులు కూడా ఇది స్పష్టంగా చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. శ్రీదేవి, రాజు, మీరు ఇంతకుముందు అన్నట్టు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు స్టాక్ మార్కెట్లో పెట్టాలనుకునే వాళ్ళు నిజంగా అవగాహన లేకపోతే కనుక ఒకవేళ ఎవరైనా నిపుణులు సంప్రదించి పెడితే ఒకవేళ అవగాహన లేకుండా పెడితే అంటే ఏం పరిణామాలు చోటు చేసుకోవచ్చు అంటారు? ఒకవేళ ఖచ్చితంగా, ఎందుకంటే అవగాహన లేకుండా ఎస్పెషల్లీ ట్రేడింగ్ కావచ్చు, అలాగే స్టాక్ మార్కెట్కి సంబంధించి గతంలో మనం చూసాం కొంతమంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి చాలా వరకు కూడా లాస్ అయ్యామని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఏదో 2 వెబ్సైట్లో ఓపెన్ చేసి చూడడము, లేకపోతే మరికొంతమంది స్పెషల్గా వాళ్ళకి కొన్ని సలహాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు వసూలు చేయడము, టెలిగ్రాముల ద్వారా సమాచారం ఇస్తామని చెప్పడం, వాట్సాప్ గ్రూపుల ద్వారా పలానా పేరు మీరు కొనండి, లేకపోతే పలానా స్టాక్ మీరు తీసుకోండి, లేకపోతే పలానా స్టాక్ మీరు ఇప్పుడు సెల్ చేయండి అని చెప్పేసి చెప్పడం. సో ఈ విధమైనటువంటి కొన్ని ఫ్రాడ్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈరోజు మన చుట్టూ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇటీవల చూస్తున్న ఏ విధంగా సైబర్ నేరాలు జరుగుతున్నాయో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కూడా సైబర్ నేరాలు ఎక్కువైనటువంటి పరిస్థితి. అంటే సైబర్ నేరాలు ఎక్కువగా ఉన్నటువంటి మార్కెట్ ఏదంటే స్టాక్ మార్కెటే. మరి ఈ నేపథ్యంలో ఎవరైనా సరే పెట్టుబడి పెట్టాలి అంటే నిన్నంతా కూడా ట్రంప్ కాయిన్ భారీ ఎత్తున పెరిగిపోతుంది, ట్రంప్ కాయిన్ కంపల్సరీ పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో కూడా చెప్పారు. అయితే ఇక్కడ పెట్టుబడి పెట్టడంతో పాటు ఎంత పెట్టుబడి పెట్టాలి, పెట్టుబడి పెట్టేటటువంటి సందర్భంలో దాన్ని ఎప్పుడు మనం విత్డ్రా చేయాలి, అంటే ఎప్పుడు సెల్ చేయాలి, ఎప్పుడు బై చేయాలి అనేటటువంటి కనీసమైనటువంటి అవగాహన ఉండాలి. అంటే స్టాప్ లాస్ కావచ్చు, అంతేకాకుండా ఇతర అంశాలకు సంబంధించినటువంటి అవగాహన పెట్టుబడి పెట్టేటటువంటి మదుపర్లకు ఉండాలి. అదే కొత్త వాళ్ళు కానీ ఇందులో కానీ వచ్చినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, ఎవరో యూట్యూబరో లేకపోతే మరొక సోషల్ మీడియాలోనో లేకపోతే వెబ్సైట్లోనో ఉన్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని వీటిని కొనుగోలు చేసేసి సైలెంట్ అయిపోయారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారిగా రేటు పడిపోతే దాన్ని సెల్ చేయలేనటువంటి పరిస్థితి, దీంతో నష్టాలు మూట కట్టుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. రిస్క్ మేనేజ్మెంట్తో పాటు సహనం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారిగా స్టాక్ మార్కెట్లో నష్టం వస్తే వెంటనే డబుల్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని చెప్పేసి అప్పులు తీసుకొచ్చేసి పెట్టేయడము, లేదు స్టాక్ మార్కెట్లో ఎక్కువగా లాభాలు వస్తాయని చెప్పేసి అప్పులు తీసుకొచ్చి మరికొంత అందులో ఇన్వెస్ట్ చేయడం. సో ఇలా చేయడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఎస్పెషల్లీ రిస్క్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, అలాగే మనీ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. నా దగ్గర 1000 రూపాయలు ఉంటే ఆ 1000 రూపాయలకి సంబంధించినటువంటి పెట్టుబడులు ఏ స్టాక్స్ నేను కొనాలి, లేకపోతే ఏ క్రిప్టో కాయిన్స్ నేను కొనుగోలు చేయాలి అనేది ఒకదాని మీద కాకుండా ఒక 4-5 రకాలుగా విభజించుకొని సరైనటువంటి మార్కెట్ అనాలిసిస్ తోటి కానీ పెట్టుబడులు కానీ పెడితే ఖచ్చితంగా లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి. అలా కాకుండా ఎవరో చెప్పారని చెప్పేసి లేకపోతే ఎక్కడో చూసామని చెప్పేసి ఈరోజు ట్రంప్ రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఈరోజు నేను ఒక 5 లక్షలకి నేను ట్రంప్ కొనేద్దామని చెప్పేసి ఏదో గుడ్డిగా పోయి కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు అంటే స్టార్టింగ్ వరకు బాగానే ఉంటుంది. పోను ఏం
ఏమవుతుందంటే ఈ స్టాప్ లాస్ కావచ్చు, అంతేకాకుండా ఎప్పుడు సెల్ చేయాలి, ఎప్పుడు బై చేయాలి అనేటటువంటి సరైనటువంటి సమాచారం, సరైనటువంటి అవగాహన లేకపోతే వాళ్ళు ఆ డబ్బులు కూడా లాస్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. శ్రీదేవి, రాజు, అంటే దీన్ని ఇలాగే కొనసాగించాలి అంటే నెక్స్ట్ ట్రంప్ సర్కార్ ఏం చేయబోతోంది అని అంటారు. సో ఇప్పటివరకు 300% పెరిగింది అంటే దాదాపు 70 to 80% మదుపర్లు పెరిగారు అనుకోవచ్చా? నెక్స్ట్ ఇంకా మదుపర్లు 100 వరకు రీచ్ అయ్యే అవకాశాలు ఎప్పుడైనా ఉన్నాయా, అసలు ఉంటాయా? ఖచ్చితంగా అంటే స్టాక్ మార్కెట్లో బై అండ్ సేల్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే బైకి సంబంధించి 90% ఉంటే ఒక 10% కంపల్సరీ సెల్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఒకవేళ లాస్లో ఉన్నా కూడా బయర్స్ అలాగే సెల్లర్స్ కూడా దాదాపుగా కూడా సరి సమానంగా కొద్దిగా అటు ఇటుగా ఉంటారు. అంతేగాని 100% బయర్స్ సెల్లర్స్ తక్కువ జీరో ఉంటారు అనేది మాత్రం మనం ఏ మార్కెట్లో కూడా చెప్పలేం. సో ట్రంప్ కాయిన్ విషయంలో కూడా అదే. ట్రంప్ అయితే ఇక్కడ ఏంటంటే ఆయన మొదటి నుంచి కూడా అంటే దాదాపు 2 నెలల నుంచి కూడా ట్రంప్ మీమ్ కాయిన్ రాబోతుంది అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఎస్పెషల్లీ క్రిప్టో మార్కెట్లో దీని మీద ఒక బ్యాడ్ ప్రచారం జరిగింది. ఏంటంటే ఇది ఒక స్కామ్ లాగా జరగబోతోంది, దీనికి ట్రంప్కి ఏ సంబంధం లేదు అని చెప్పేసి ఒక భారీ ఎత్తున ప్రచారం చేస్తారు. కాకపోతే ఉన్నట్టుండి 2 రోజుల క్రితం అంటే నాకు తెలిసి నిన్న వేకుజామున ఉన్నట్టుండి ట్రంప్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్ అనుకుంటాం దాని పేరు, అది ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. ఏంటంటే ట్రంప్ కాయిన్ రిలీజ్ చేయబోతున్నాము అని చెప్పేసి ఫైట్ 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 అని చెప్పేసి ఒక 3 స్లోగన్స్ పెట్టి ఆయన దాంట్లో అఫీషియల్ హ్యాండిల్ రిలీజ్ చేశారు. అఫీషియల్ హ్యాండిల్ రిలీజ్ చేయడంతో పాటు ఈ కాయిన్ ఎక్కడ కొనుగోలు చేయాలి అనేటటువంటి దానికి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ లింక్ను కూడా అందులో జతపరిచినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఒక అంశాన్ని ఆయన అక్కడ జోడించాడు, నా పరిపాలనకు ఈ ట్రంప్ కాయిన్ విలువ అద్దం పట్టబోతోంది అని చెప్పేసి. సో ఎప్పుడైతే ఆయన మాట అన్నాడో వెంటనే మదుపర్లు ఒక్కసారిగా కూడా ట్రంప్ కాయిన్ కొనుగోలు చేసేందుకు భారీ ఎత్తున ఆసక్తి చూపించినటువంటి పరిస్థితి. అంటే ట్రంప్ ఈసారి పరిపాలన ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులను అంతేకాకుండా ఇతర మిత్ర దేశాలతో పాటు ఇతర దేశాలు కూడా ఆకర్షించే విధంగా ఉంటుంది అని చెప్పేసి ప్రచారం జరిగింది. కాబట్టి మదుపర్లు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. దీంతో పాటు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కాయిన్ వాల్యూ పెరుగుతూనే ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో లాస్ వచ్చేటటువంటి అవకాశాలు లేవు. అయితే ఆయన ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాక ఆయనకి సంబంధించినటువంటి విధానాలను, ఆయన అవలంబించబోయేటటువంటి పరిస్థితులను, ఆ దేశానికి సంబంధించినటువంటి అంశాలను ఎప్పుడైతే ఆయన ప్రసంగిస్తాడో అందులో ఉన్నటువంటి ప్లస్లు ఏ స్థాయిలో ఉంటాయో దానికి అనుగుణంగా ట్రంప్ కాయిన్ వాల్యూ పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా ఒకవేళ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో ఇబ్బందులు కలిగించేటువంటి అంశాలు కానుంటే ఖచ్చితంగా దాని విలువ పడిపోయేటువంటి అవకాశం. ఎందుకంటే ట్రంప్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాగానే ఈ షేర్ మార్కెట్లో బుల్స్ అండ్ బేర్స్ భారీ ఎత్తున పెరిగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే స్టాక్ మార్కెట్ వాల్యూ పెరిగింది, సెన్సెక్స్ కావచ్చు అంతేకాకుండా నిఫ్టీ కావచ్చు, వాటి వాల్యూస్ బాగా పెరిగిపోయినాయి. ఎందుకంటే ఆయన అంటే ఒక రకంగా చెప్పాలంటే అగ్ర దేశానికి అధినేతగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు కాబట్టి అంచనాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించినటువంటి మీమ్ కాయిన్ కూడా వాల్యూ పెరిగిపోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా క్రోడీకరించుకున్న తర్వాత మదుపర్లు భవిష్యత్తుని అంచనా వేసి ఏ విధంగా నిర్ణయాలు ఉండబోతున్నాయి, యుఎస్ఏ అధ్యక్షుడిగా అంటే అగ్రరాజ్యానికి అధిపతిగా డొనాల్డ్ ట్రంప్ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, దానివల్ల జరిగేటటువంటి మేలేంటి అనేటువంటి అంశాలన్నింటి కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే వీటిలో పెట్టుబడి పెట్టేటటువంటి వారి సంఖ్య పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదేమైనప్పటికీ రాజు, ట్రంప్ తీసుకునే నిర్ణయాల పట్లే మదుపర్లు కూడా డిపెండ్ అయి ఉంటారు అనుకోవచ్చు. ఖచ్చితంగా, ఎందుకంటే ఇతర మార్కెట్ కాదు ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ అనుకోండి, ఆ కంపెనీకి సంబంధించినటువంటి పెట్టుబడులు, ఆ కంపెనీకి సంబంధించినటువంటి గ్రోత్ రేటు, ఆ కంపెనీకి సంబంధించి మార్కెట్లో వినిపిస్తున్నటువంటి పేరు, వీటన్నిటిని బట్టి ఏ విధంగా అయితే లెక్కలేసుకుంటామో సో ఈ క్రిప్టో కాయిన్లో కూడా మీమ్ కాయిన్ కాబట్టి ఆ వ్యక్తికి సంబంధించి పరిపాలన ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఆ వ్యక్తి తీసుకునే నిర్ణయాల వల్ల జరుగుతున్న ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేది ఖచ్చితంగా క్రోడీకరించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్కి వచ్చాం, స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీకి సంబంధించిన స్టాక్ కొనాలంటే ఆ కంపెనీ భవిష్యత్తు అంతా కూడా మన గతమంతా కూడా మనం తీస్తాం. అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎంత దానికి రెవెన్యూ ఎంత ఉంది, అంతే షేర్ క్యాపిటల్ ఎంత ఉంది, ఎంత ఆదాయం వచ్చింది, నెట్ గ్రోత్ ఎంత ఉంది, సో ఈ వివరాలన్నీ కూడా తీసుకున్న తర్వాత అది గ్రోత్ స్థాయి ఎంత ఉంది, అంటే రోజు రోజుకి పెరుగుతోందా తగ్గుతోందా, ఏ విధమైనటువంటి నెట్వర్క్ని కలిగి ఉంది, సో ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఏ విధంగా అయితే మనం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతామో అదే విధంగా ట్రంప్ కాయిన్కి సంబంధించిన విషయంలో కూడా అలాగే ట్రంప్ తీసుకునేటటువంటి నిర్ణయాలు
నిర్ణయాలు భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి, ఆ నిర్ణయాలు ఏ మేరకు స్టాక్ మార్కెట్ని ప్రభావితం చేసేటటువంటి ఛాన్సెస్ ఉంది, మదుపరులకు ఏ విధమైనటువంటి అంశంలో తోడ్పాటునిచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ అంటే యుఎస్కి సంబంధించి అగ్రరాజ్యానికి సంబంధించి అక్కడ ఆయన అనేక రకాలైనటువంటి గతంలో మనం చూసాం, ఆయన ఎన్నికలకి వెళ్ళేటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. ఎస్పెషల్లీ కారులకు సంబంధించి వడ్డీ లేని రుణాలు ఇస్తాము, అంటే వాహనాలు కొనుగోలు చేయాలంటే వడ్డీ లేని రుణాలు ఇస్తాము. అంతేకాకుండా ఫ్యూయల్కి సంబంధించి 50% వరకు కూడా దాంట్లో మేము రాయితీని కల్పిస్తాము. సో ఇలాంటి రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి హామీలన్నీ కూడా ఇచ్చాడు. దీంతో పాటు విదేశీయులు రావడానికి అవసరమైనటువంటి చర్యలు కావచ్చు, H1B1 వీసాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా జన్మించినటువంటి వాళ్ళకి సంబంధించి పౌరసత్వాన్ని ఇచ్చేటువంటి అంశం కావచ్చు. సో వీటన్నిటి మీద కూడా రకరకాలైనటువంటి ఆయన చేశారు. అంతేకాకుండా శాంతి, ఎస్పెషల్లీ పీస్ నెలకొల్పుతాం ప్రపంచంలో అనేటువంటి అంశాన్ని కూడా ఆయన హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. సో ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరితే ఈరోజు ట్రంప్కి ఆయన 1,00,000, 2,00,000, 10 లక్షలు పోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లా. ఒకవేళ అందులో ఏదైనా తేడా వచ్చిందనుకోండి, అది 500 కాదు కదా, 5 రూపాయలకు కూడా పడిపోయేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అంటే ఎప్పుడైనా సరే మనం మార్కెట్లో పెట్టాలంటే డబ్బులు ఇక్కడ ఇంపార్టెంట్. సో మనీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, రిస్క్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. సో ఆ రిస్క్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అనేది మాత్రం. రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తానికి అదిరిందయ్యా ట్రంప్ అంటే అందరూ కూడా అభినందిస్తున్నారు. ఒకసారిగా రాత్రి పడిపోయిన వాల్యూ అమాంతం పెరిగిపోయింది. దాదాపు 500 నుంచి 7,900 రూపాయలు, అంటే 300% వరకు పెరిగిపోయింది. సో ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఇది ఇంకా ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. సో ఒక్కొక్కసారి పడిపోవచ్చు, ఒక్కొక్కసారి అమాంతం పెరగవచ్చు. సో ట్రంప్ తీసుకునే నిర్ణయాల పట్లే మదుపర్లు ఆధారపడి ఉంటారు. ఈ వాల్యూస్ కూడా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ప్రమాణ స్వీకారం తర్వాత ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి, ఈ వాల్యూస్ కూడా నిజంగా అంతలా భారీగా పెరుగుతాయా లేదా అనేది చూడాలి.